నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు పోటీపై కుండబద్దలు కొట్టారు భువనేశ్వరి. కుప్పంలో చంద్రబాబు పోటీ చెయ్యరు అని స్పష్టం చేశారు. 35 ఏళ్ల నుంచి చంద్రబాబే పోటీలో ఉన్నారని, ఇప్పుడు ఆయనకు రెస్ట్ ఇద్దామన్నారు. ఈసారి నేనే పోటీ చేద్దామనుకుంటున్నానని చెప్పారు భువనేశ్వరి. చంద్రబాబుకు వయసు మళ్లినట్టు భువనేశ్వరి వ్యాఖ్యలతో స్పష్టమైంది. కుప్పంలో ఓడిపోతారని ముందే తెలిసి ఎన్నికల నుంచి చంద్రబాబు తప్పుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అదే అందరు చేతులైతే నేను నాకు చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అదే అందరు చేతులైతే నేను నాకు నారా భువనేశ్వరి చేసిన కామెంట్స్ ఎలా చూడాలి? ఇప్పటికే జనసేనతో పొత్తు నేపథ్యంలో టీడీపీ క్యాడర్ పూర్తి నైరాశ్యంలో ఉన్న పరిస్థితి. అటు జనసేన టీడీపీ క్యాడర్ మధ్య పొసగక గ్రూప్ తగాదాలు చూస్తున్నాం. టికెట్ కోసం పోరాటాలు కూడా కనబడుతున్న పరిస్థితి. అటువంటి టైంలో నారా భువనేశ్వరి ఏకంగా చంద్రబాబు నాయుడికే రెస్ట్ ఇచ్చేద్దామని చేసిన కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్. చెప్పండి, నారా భువనేశ్వరి కామెంట్స్ చూసాం, ఏకంగా చంద్రబాబు నాయుడికే రెస్ట్ ఇచ్చేద్దాం అన్న పరిస్థితి. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఇప్పటికే జనసేనతో పొత్తు నేపథ్యంలో ఎక్కడికక్కడ గొడవలే, గ్రూప్ తగాదాలే, క్యాడర్ కి పొసగట్లేదు. అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ చేసుకుంటున్న పరిస్థితి. ఎగ్జాక్ట్ గా అలాంటి టైంలో నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇద్దాం అంటున్నారు. డెఫినెట్గా దీన్ని మనం ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో చెప్పాలి, నేను చూడాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను, ఇది నారా భువనేశ్వరి ఒక పార్ట్ టైం పొలిటీషియన్ చెప్పినటువంటి వ్యాఖ్యలు కాదు. నారా భువనేశ్వరికి పూర్తిగా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఈ మెసేజ్ని కన్వే చేయించారు. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఒక సేఫ్ సీట్ వెతుక్కుంటారు, ఒక ఎగ్జిట్ పాయింట్ను వెతుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనేటువంటిది గత ఏడాదిన్నర నుంచి జరుగుతున్నటువంటి చర్చ. చంద్రబాబు నాయుడు గత 2-3 లాస్ట్ మీటింగ్స్ చూసినా కానీ ఆయనకు వచ్చినటువంటి స్పందన కావచ్చు, అక్కడ నాయకుల తీరు ఓవరాల్గా చూసుకుంటే అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ కావాల్సినటువంటి సమయం వచ్చిందని ఎవరైనా రాజకీయ పరిశీలకులు అవసరం లేదు, పండితులు అవసరం లేదు, కుప్పం వెళ్ళొచ్చిన వారు ఎవరైనా చెప్తారు. ఎందుకంటే డాటా అలాగే ఉంది, సర్వేస్ అవే చెప్తున్నాయి. చంద్రబాబు నాయుడు అక్కడ ఓడిపోతారనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి పొలిటికల్గా ఓడిపోతే రాజకీయంగా పార్టీ సమాధైపోతుంది, పార్టీకి భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక భయం డెఫినెట్గా ఆయనలో ఉంది. ఎందుకంటే 35 ఏళ్ల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తి సొంత సీట్లో ఓడిపోయి ఎలక్షన్ నుంచి ఎగ్జిట్ కావాలి, పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ కావాలంటే ఎవరికి కూడా మనసొప్పదు. అటువంటి సిచ్యువేషన్లోనే ఆయన ఒక సేఫ్ సీట్ను వెతుక్కుంటున్నారు. అది మనం చూసుకోవచ్చు. పల్లంనేరు మనం పూర్తిగా చూసుకుంటే ఆయన కృష్ణా జిల్లాలో ఒక సీట్ వెతుకుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకెక్కడైనా వేరే జిల్లాలో కూడా 1-2 సేఫ్ సీట్లపైన ఆయన టీం వర్కౌట్ చేస్తుంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కుప్పం సేఫ్ కాదు అనేటువంటిది చంద్రబాబు నాయుడుకు తెలిసిపోయింది. అందుకోసమే ఈ కామెంట్ చేయించారు. అయితే చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత, అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళని పెట్టడం కంటే తన కుటుంబం నుంచి ఒకరిని పోటీ చేయించడము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన సతీమణిని అక్కడి నుంచి పోటీ చేయించడం ద్వారా నేను ఇక్కడే ఉన్నాను, నా ప్రజెన్స్ ఇక్కడే ఉంది, నేను నా సతీమణిని ఇక్కడ పెడుతున్నాను అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత ఈ భయము కావచ్చు, లేకుంటే కొంత తన మీద ఉన్నటువంటి పారిపోతున్నారనేటువంటి ఈ మాట ఏదైతుందో దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే నారా భువనేశ్వరిని ఒక విధంగా ఈరోజు అక్కడ క్యాండిడేచర్గా ఆమెనే తనను తాను స్వయంగా ప్రకటించుకున్నటువంటి సిచ్యువేషన్. ఇది ఆషామాషిగానో లేకుంటే అప్రయత్నంగానో లేకుంటే ఏదో మాటల్లో భాగంగా వచ్చినటువంటిది కాదు. ఇది చాలా ప్లాన్డ్గా జరిగినటువంటి సిచ్యువేషన్. కొన్ని పదాలకు సంబంధించి కొన్ని విపరీతార్థాలు లేకుంటే కొంత చర్చ జరగవచ్చు, దాని మీద కొంత పోస్ట్ మార్టం జరగవచ్చు. కానీ చెప్పాల్సింది చాలా స్పష్టంగా ఆమె అక్కడ చెప్పింది, ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేయరు, నేనే క్యాండిడేట్ని, చంద్రబాబు నాయుడు నేను ఇద్దరము ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయలేం కదా, నేనే క్యాండిడేట్ అని ఆమె చాలా స్పష్టంగా చెప్పినటువంటి సిచ్యువేషన్. కుప్పం నుంచి ఒక నాయకుడు
పలాయనం చిత్తగిస్తున్నాడు, పారిపోతున్నాడు, వేరే ఒక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ కొత్త సీట్ను వెతుక్కుంటున్నారనేటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక కొత్త ట్రెండ్గా కావచ్చు, లేకుంటే ఒక హాట్ చర్చగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అయితే ఇస్మాయిల్, జనరల్లీ ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు 2 నియోజకవర్గాలు ఎన్నుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. కుప్పం పోటీ చేసి వేరే నియోజకవర్గంలో కూడా పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్స్ లో తెలంగాణలో కేసీఆర్ అలాగే చేశారు, రేవంత్, లేకపోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానికి. ఎందుకని కంప్లీట్ గా ఎగ్జిట్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా ఒక ప్రశ్న. డెఫినెట్గా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పుడు 2 చోట్ల నుంచి ఓడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు ఓటేస్తారనుకునో, లేకుంటే అక్కడ ఉంటాడో ఇక్కడ ఉంటాడో తెలియదు అనేటువంటి కన్ఫ్యూజన్లో జనం చాలాసార్లు 2 చోట్ల నుంచి కూడా చాలామంది నాయకుల్ని ఓడించినటువంటి సిచ్యువేషన్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఈటెల రాజేందర్ హుజరాబాద్లో చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, ఆయన 2 చోట్ల నుంచి పోటీ చేసినటువంటి సిచ్యువేషన్. ఆయన అటు గజ్వేలు ఇటు హుజరాబాద్ 2 చోట్ల. కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా కుప్పంలో పోటీ చేస్తే ఓడిపోతానటువంటి చాలా క్లారిటీతో ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఒక సేఫ్ సీట్కి వెళ్ళాలి, ఆ సేఫ్ సీట్ నుంచి పోటీ చేయాలనేటువంటిది ఆయన నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు నారా భువనేశ్వరి ఈ మొత్తం కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా మనం పొలిటికల్ సిచ్యువేషన్ చూసినప్పుడు కూడా రాజకీయంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ కావచ్చు, లేకుంటే పార్టీ ఉన్నటువంటి పొజిషన్ మనం చూసుకుంటే ఎందుకు కుప్పం నుంచి ఆయన బయటకు వస్తున్నారని చాలా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గెలవడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఫార్ములా, లేకుంటే ఆయన నమ్ముతున్నటువంటి ఒకే ఒక ఫార్ములా ఏంటంటే పొత్తు పెట్టుకోవడము. వీలైనంత వరకు పవన్ కళ్యాణ్తో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనకి ఏదో విధంగా అక్కడున్న కొన్ని ఓట్లు ఇక్కడ నుంచి కొన్ని ఓట్లు వస్తాయి అనేటువంటిది తప్ప ఆయన ఒక విజన్ ఇవ్వలేకపోతున్నాడు. పరిపాలన చేసినటువంటి తన పరిపాలన నుంచి గతంలో చేసినటువంటి ఒక మంచి పనిని వివరించలేకపోతున్నాడు. ఎట్ ద సేమ్ టైం పార్టీలో కూడా మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. లీడర్షిప్కు సంబంధించి చాలా గ్యాప్ కనబడుతోంది. ముఖ్యంగా జిల్లా స్థాయిలో కూడా సీనియర్ లీడర్స్ ఎవరు కూడా ఇప్పుడు పార్టీని భుజాలు వేసుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. ఒక దారుణమైనటువంటి సిచ్యువేషన్లో టీడీపీ ఉంది. దాని ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సీట్లు అడగడానికి, బార్గెన్ చేయడానికి, అది ప్యాకేజ్ కావచ్చు, ఏదో ఒక మార్గంలో బార్గెన్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ రాకపోతే చంద్రబాబు నాయుడుకి చాలా చోట్ల డిపాజిట్ కూడా రాదు అనేటువంటిది చాలా స్పష్టంగా పొలిటికల్ గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. క్యాస్ట్ ఈక్వేషన్ పరంగానే ఈ మొత్తం ఎలక్షనీరింగ్ చేయాలి అనేటువంటి చంద్రబాబు ఆలోచిస్తున్నటువంటి ఒక వ్యూహంగా కనిపిస్తుంది. ఇస్మాయిల్, నా ఇంకొక ప్రశ్న ఏంటంటే కుటుంబంలో ఇంటర్నల్ గా ఉన్న రాజకీయంగా దీన్ని ఎందుకు చూడకూడదు? గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఇప్పించి మంత్రి పదవి ఇప్పించింది భువనేశ్వరి అనే ఒక వాదన కూడా పొలిటికల్ సర్కిల్స్ లో మనకి తరచూ వినబడుతూ ఉంటుంది. సో అటువంటి ఒక సిచ్యువేషన్ మళ్ళీ ఆ ఫ్యామిలీలో ఉందా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఆయనకి రెస్ట్ ఇవ్వాలి, లోకేష్ ని కొంతవరకు బాగా ప్రొజెక్ట్ చేయాలి అనే ఆలోచన తల్లిగా భువనేశ్వరికి ఉండకూడదా అనేది కూడా ఒక క్వశ్చన్. నారా భువనేశ్వరి కామెంట్స్ చూసిన తర్వాత మాత్రం ఒక్క మాట చెప్పొచ్చు, ఫ్యామిలీలో గొడవ ఉందా, ఎంతవరకు గొడవ ఉంది, లేకుంటే లోకేష్కు అదేవిధంగా చంద్రబాబుకు మధ్య నిజంగానే ఆ తండ్రి కొడుకుల మధ్య అటువంటి ఒక మనస్పర్ధ ఉందా అనేటువంటిది తెలియదు. కానీ బట్ ఒక్క విషయం చాలా స్పష్టంగా ఉంది, దట్ ఈస్ ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నారా భువనేశ్వరికి ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో కావచ్చు, లేకుంటే ఆమె ద్వారా చెప్పించినటువంటి విషయాల్లో చాలా స్పష్టంగా ఈసారి నారా భువనేశ్వరిని నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమని చంద్రబాబు గారు చెప్తున్నారు, మీకు సేవ చేసేటువంటి అవకాశం ఇస్తారనేటువంటి ఒక సింపుల్ వర్డ్స్లో కూడా ఆమె మెసేజ్ పెట్టొచ్చు, లేకుంటే ఆమె ఆ మెసేజ్ని కన్వే చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇవ్వాలి అనేటువంటిది, ఆయన హెల్త్ బాగాలేదా, ఆయన ఎలక్షన్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారా, ఆయన మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉన్నారా, ఆయన ముఖ్యమంత్రి అనేటువంటి నేను ముఖ్యమంత్రిని అవుతాను మళ్ళీ అనేటువంటిది ఆయన స్పీచెస్లో చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యేగానే పనిచేయడానికి ఆయనకు ప్రస్తుతం సత్తువ లేదు, ఆయన పోటీ చేసేటువంటి సిచ్యువేషన్లో లేరు, ఆయనకు రెస్ట్ ఇద్దామని అని స్వయంగా ఆయనతో పాటు గత 35 ఏళ్ళుగా ప్రయాణిస్తున్నటువంటి ఆయన సతీమణి చెప్తున్నారు. అంటే ఎక్కడో నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ప్రాబ్లం ఉంది, ఈ ఎలక్షనీరింగ్ ఆయన చేయగలుగుతారా లేదా అనేటువంటి డౌట్స్ కూడా చాలామంది కార్యకర్తలకు వస్తాయి. చాలా ఈ స్టేట్మెంట్లో చాలా డెప్త్ ఉంది. ముఖ్యంగా కుప్పం నుంచి నారా భువనేశ్వరి పోటీ చేయడంతోనే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో కావచ్చు, లేకుంటే నాయకుల్లో స్థైర్యం సగం పడిపోతుంది. ఈ మాట ద్వారా పూర్తిగా వాళ్ళు నీరు గారిపోయేటువంటి ఒక అవకాశం డెఫినెట్గా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో ఆయన కుప్పం నుంచి పారిపోతున్నారు అనేటువంటి ఒక మెసేజ్ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు కుప్పాన్ని వదిలి పారిపోయాడు అనేటువంటిది 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి హెడ్లైన్. మీరు గత 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత చరిత్ర వెనక్కి చూసినా కానీ కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పారిపోవడం వల్లే ఆయన పార్టీ అంత చిత్తుగా ఓడిపోయింది అనేటువంటి ఒక హెడ్లైన్ డెఫినెట్గా అది చరిత్రలో మిగిలిపోయేటువంటి ఒక హెడ్లైన్గా ఉండబోతోంది. తన భార్య ద్వారా ఆయన ఎగ్జిట్ పాయింట్ చెప్పించారు. రాజకీయంలో చాలాసార్లు ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోరు, సూసైడ్సే ఎక్కువగా ఉంటాయనేటువంటి దానికి ఈరోజు నారా భువనేశ్వరి చేసినటువంటి కామెంట్, చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పారిపోవాలని తీసుకున్నటువంటి నిర్ణయం ఒక సూసైడల్ డిసిషన్. నిజంగానే ఎవరైనా నాయకుడు ఉంటే నమ్మకం ఉన్నా లేకపోయినా ప్రజలు ఓడించినా గెలిపించినా అదే నియోజకవర్గంలో ఉండాలి, అక్కడి నుంచే పోటీ చేయాలి, అదే తను ప్రూవ్ చేసుకునేటువంటి ఒక అవకాశం కోసం ఎదురు చూడాలి. కానీ చంద్రబాబు నాయుడు ఓటమి
ఓటమిని తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. తన రాజకీయంగా తన 40 ఏళ్ల కెరీర్ను ఒక ఓటమితోని ఎండ్ చేయకూడదు అనేటువంటి ఒక డిసిషన్, ఒక సలహా ఆయనకు సంబంధించినటువంటి కోర్ టీం కావచ్చు, లేకుంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టుంది. అందుకోసమే ఆయన కుప్పం నుంచి వెళ్ళిపోతున్నారు అనేటువంటి చాలా స్పష్టం. సో ఒక లీడర్ నియోజకవర్గాన్ని మారి వేరే నియోజకవర్గం వెళ్ళిన తర్వాత ఆ పార్టీ ఎటువంటి ఎలక్షనీరింగ్కు సిద్ధమవుతుంది, ఆ పార్టీ క్యాడర్లో ఎంత స్థైర్యం ఉంటుంది అనేటువంటిది పాలిటిక్స్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరినైనా కానీ చూడొచ్చు. బట్ డెఫినెట్ గా నేను మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేద్దాం అనుకున్నా. కోల్కతా ఎలక్షన్స్ టైంలో సువేందు అధికారి మమతా బెనర్జీ సీట్ విషయంలో క్లాష్ వచ్చినప్పుడు ఆమె కంప్లీట్ గా తన సీట్ ని పణంగా పెట్టి నేను అదే స్థానంలో పోటీ చేస్తానని క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని అక్కడ నుంచి ఓడిపోయి ఆమె సీఎం అయిన పరిస్థితి. సో అటువంటి బూస్ట్ టీఎంసీ క్యాడర్ అప్పట్లో మమతా బెనర్జీ ఇవ్వగలిగారు. అటువంటిది సేమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు కంప్లీట్ గా కుప్పంని వదిలేసుకునే త్యాగానికి కూడా ఆయన సిద్ధపోతున్న పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చు దీన్ని? డెఫినెట్గా నేను బెంగాల్ ఎలక్షన్స్ని దాదాపు ఒక నెల రోజుల పాటు అక్కడ ఉండి కవర్ చేశాను. చాలామంది అక్కడ బీజేపీ గెలుస్తుంది, మమతా బెనర్జీ ఓడిపోతుందని చెప్పారు. కానీ ఆమె బలంగా తన నియోజకవర్గం ఏదైతే తన ప్రత్యర్థి ఉన్నారో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది, ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఈ రోజు మనం చూసుకుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కుప్పంని వదిలి వెళ్ళిపోవడం అనేటువంటి దానికి చాలా రీజన్స్ ఉంది, చాలా భూమిక ఉంది. ఈ నిర్ణయానికి సంబంధించి చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఉంది, చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి రాజకీయం ఉంది. రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి డాటా మొత్తం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉంది. ఎలక్షన్స్లో తాను ఇన్ని సంవత్సరాల పాటు గెలుస్తూ రావడానికి ప్రధాన కారణమైనటువంటి నకిలీ ఓటర్స్ని ఈసారి వేరి పారేశారు. ఈసారి పూర్తి ఎత్తున వైఎస్ఆర్సీపీ ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని ఒక యజ్ఞం లాగా ఎలక్షన్ కమిషన్కి ఆ కంప్లైంట్స్ ఇచ్చింది. దాని మీద కొన్ని నకిలీ ఓటర్స్ను తొలగించడం జరిగింది. డెవలప్మెంట్ పరంగా జగన్మోహన్ రెడ్డి తన కాన్స్టిట్యున్సీతో పాటు ప్రత్యర్థి కాన్స్టిట్యున్సీపై కూడా గత 5 ఏళ్లుగా కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తున్నారు. 35 ఏళ్లలో చంద్రబాబు చేయలేని చాలా పనులను చేసి అక్కడి జనానికి చూపించారు. కృష్ణా వాటర్స్ను కూడా తీసుకెళ్లి ఈ నెల 26వ తేదీన ఆయన కుప్పం ప్రజలకు అందించబోతున్నారు. రాజకీయంగా ఒక వ్యూహం వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా తన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తూనే ప్రత్యర్థి నియోజకవర్గాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. చాలామంది రాజకీయ నాయకులు ప్రత్యర్థి నియోజకవర్గాన్ని వదిలేస్తారు, కానీ కుప్పంను డెవలప్మెంట్ చేయడం ద్వారా అక్కడి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు పారిపోయే విధంగా ఒక రాజకీయ వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారనేది అర్థమవుతుంది. ఓకే ఇస్మాయిల్.